వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం కేవలం ఒక మనిషి సాధించిన విజయం గురించి మాత్రమే కాదు, ఆ విజయాన్ని అభినందించాల్సిన సమాజమే ఒక దిగజారిన ప్రశ్న లేవనెత్తుతుంది. ఒక సాధారణ వ్యక్తి తన కష్టంతో అసామాన్యుడిగా ఎదిగితే సిల్వర్ స్క్రీన్ పై 30 ఏళ్ల పాటు అహర్నిశలు శ్రమించి కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. సొంతంగా రాజకీయ పార్టీ ఆవిర్భవించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని విజయం సొంతం చేసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం అధిరోహించాడు. ఇలాంటి వ్యక్తి పడిన కష్టాన్ని, క్రమశిక్షణను చూడాల్సింది పోయి గూగుల్లో ఆయన కులం ఏంటని వెతుకుతున్నాం. ఓ పత్రికా ఆధారాలతో సహా బహిర్గతం చేసిన ఈ విషయం మన ఆలోచన తీరుకు, మన నరనరాల్లో జీర్ణించుకుపోయిన కులరకసి నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ అధ్యాయం. 50 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని శాసిస్తున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ 2026 ఎన్నికల్లో 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసి దేశమంతా ఆశ్చర్యపోతుంటే, పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు మాత్రం ఆయన కులం ఏంటా అని ఆరా తీస్తున్నారు. ఒక నాయకుడు తన ఆలోచనలతో సమాజాన్ని ముందుకు నడిపించాలని చూస్తుంటే, ఒక కులపు చట్రంలో బంధించి కుల ఊబిలోకి లాగాలని చూడటం ఇదేనా మీరు కోరుకునే అభివృద్ధి? ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిన జబ్బు కాదు, ఇది ఒక మానసిక రోగం. ఒకప్పుడు ఒలింపిక్ పథకం సాధించిన క్రీడాకారిణి మను భాకర్ దేశానికి కీర్తి తెస్తే ఆమె కులాన్ని వెతికారు. ఆ పథకం తమ కులానిదే అని గర్వపడ్డారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని సైతం తమకి అనుకూలంగా మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోని ఒక సామాజిక వర్గం చూసింది. ఎవరైనా ఒకరు తమ స్వయం కృషితో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటే ఆ విజయంలో తమకు ఎలాంటి శ్రమ లేకుండా ఉచితంగా వాటా పొందాలని మనస్తత్వాలు ఇది. ఇప్పుడు ఆ కుల పిచ్చి జాబితాలో విజయ్ వంతు చేరింది. ఆయన పేరులో జోసెఫ్ ఉంది కాబట్టి ఆయన క్రిస్టియన్ అని కొందరు విశ్లేషిస్తుంటే, కాదు ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన దళిత నాయకుడని సామాజిక మాధ్యమాల్లో మరికొందరు ప్రచారం చేసుకుంటున్నారు. అబ్బే ఇవేమి కాదు, ఆయన ఓబీసీలోని వెల్లలారు వర్గానికి చెందిన వారని, ఆయన తాత పేరు సేనాపతి పిల్లయ్య అని ఇంకొందరు సోషల్ మీడియాలో ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటూ నింపేస్తున్నారు. అసలు విజయ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంలో కులానికి ఉన్న పాత్ర ఎంత? ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆయన చేసిన పోరాటంలో ఎక్కడైనా కులం ఉందా? ఆయన చేసిన 30 ఏళ్ల ప్రయాణంలో కులం ఏమైనా అడ్డుపడిందా? లేదా ఆయన సాధించిన గెలుపులో ఈ కులాల లెక్కలు ఏమైనా ఆయనకు అండగా నిలిచాయా? ఏది లేదు కదా. అలాంటప్పుడు ఆయన సాధించిన అఖండ విజయానికి కులం పునాది కాదు, ఆయన నిరంతర శ్రమ, అంచెలంచెలమైన ఆత్మవిశ్వాసం మాత్రమే పునాదిగా నిలిచింది. విజయ్ ప్రయాణమేమి పూలపాన్పు కాదు. ఈ రోజు గూగుల్లో ఆయన కులం వెతుకుతున్న వాళ్ళెవరికి ఆయన పడిన కష్టం గురించి, ఆయన కార్చిన కన్నీళ్ల గురించి తెలియదు. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడైన మాట వాస్తవమే. బ్యాక్గ్రౌండ్ సినీ నేపథ్యం ఉందన్న మాట వాస్తవమే. కానీ ఆ నేపథ్యం ఆయనకు స్టార్ డమ్ ని ఉచితంగా ఏమి బహుమతిగా ఇవ్వలేదు. పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో ఆయన తన రూపం గురించి, నటన గురించి ఎన్నో ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నారు. బాడీ షేమింగ్ కి గురయ్యారు. 1992వ సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజున లోకమంతా సంతోషంగా ఉంటే 18 ఏళ్ల ఆ కుర్రాడు మాత్రం తన గదిలో ఒక మూల కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తనొక నటుడు కావాలని, తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కన్నాడు. అందరూ హీరోలు అవుతున్నారు, నేనెందుకు అవ్వలేను అని తన తండ్రిని అమాయకంగా అడిగాడు. అప్పుడు తన తండ్రి వేసిన ఆ కఠినమైన ప్రశ్న విజయ్ జీవితాన్ని మార్చేసింది. సినిమా రంగం అంటే ఏంటో నీకు తెలుసా? ఇక్కడ వచ్చే విమర్శలు, ఎవరికి చెప్పుకోలేని అవమానాలు, కష్టాలు నువ్వు తట్టుకోగలవా అని అడిగారు. ఆ రోజు తన తండ్రి వేసిన ఆ కఠినమైన ప్రశ్నకు, ఆ ఎదురైన అవమానాలకు విజయ్ తన కులాన్ని సమాధానంగా చెప్పలేదు. తన ఆవేదనను కసిగా మార్చుకున్నాడు. తన నిరంతర శ్రమకు, పట్టుదలకు, ఉక్కు లాంటి క్రమశిక్షణకు ఆయుధాలుగా చేసుకున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 30 ఏళ్ల పాటు తనను తాను ప్రతిరోజు చెక్కుకున్నాడు. తన సినిమాల ద్వారా కేవలం వినోదాన్ని మాత్రమే పంచలేదు, సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేశాడు. తుపాకీ సినిమాలో దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల త్యాగాలను చూపించాడు. కత్తి సినిమాలో కార్పొరేట్ శక్తుల చేతిలో నలిగిపోతున్న రైతుల కష్టాలను ప్రపంచానికి చాటాడు. భైరవ సినిమాలో విద్యా వ్యవస్థలోని లోపాలను, విద్యార్థుల సమస్యలను ఎత్తి చూపాడు. మెర్సెల్ సినిమాలో వైద్య రంగాన్ని పీడిస్తున్న మెడికల్ మాఫియా గుట్టురట్టు చేశాడు. బిగిల్ సినిమాలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశాడు. ఇలా తన ప్రతి సినిమాలో ఒక సామాజిక బాధ్యతను మోసాడు. ఇక తన ఆడియో ఫంక్షన్లలో ఆయన చెప్పే కుట్టి స్టోరీలు కోట్ల
మంది యువతులకు ఆదర్శంగా నిలిచాయి, వారిలో స్ఫూర్తిని నింపాయి. ఇదంతా ఆయన కులం చూసి రాలేదు. సమాజం పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, బాధ్యత, ఆయన చేసిన కరోట శ్రమ చూసి వచ్చింది. సినిమా పరిశ్రమలో దళపతిగా ఎదిగి ఏళ్ల తరబడి అగ్రస్థానంలో కొనసాగడం వెనుక ఆయన చిందించిన చెమట ఉంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే 2024లో ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించిన దగ్గరి నుంచి 2026లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కేంత వరకు ఆయన ఎప్పుడైనా తన కులాన్ని వాడుకున్నారా? తాను ఫలానా బీసీ వర్గానికి చెందిన వాడినని గాని, ఫలానా దళిత వర్గానికి చెందిన వాడినని గాని, తాను ఫలానా మతానికి చెందిన వాడినని గాని సానుభూతి కోసం ఓట్లు అడిగారా? ఎప్పుడు లేదు. ఎన్నికల ప్రచారంలో ఆయన తన ప్రత్యర్థుల మీద కులాల పేరుతో, మతాల పేరుతో ఎలాంటి చౌకబారు విమర్శలు చేయలేదు. ఆ కింది స్థాయి రాజకీయాలకు ఆయన ఆమడ దూరంలో ఉన్నారు. సమానత్వం, లౌకికవాదం, సామాజిక న్యాయం అనే 3 అత్యున్నతమైన సిద్ధాంతాల పునాదుల మీదే ఆయన తన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పిరపొక్కుం ఎల్లా ఉయిరుక్కుం అంటే పుట్టుకతోనే ప్రాణులన్నీ సమానమనే అద్భుతమైన నినాదంతో ప్రజల ముందుకు వెళ్లారు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. కుల సమీకరణలు లేకుండా కేవలం తన నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 50 ఏళ్ల ద్రవిడ రాజకీయ చరిత్రను ఒంటి చేత్తో తిరగరాశారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన అధికార ప్రతిపక్ష పార్టీలను మట్టి కరిపించి ఒక కొత్త శతకాన్ని నాంది పలికారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, ప్రతి తండ్రి నేర్చుకోవాల్సిన స్ఫూర్తిదాయకమైన విషయం మరొకటి ఉంది. విజయ్ చిన్నతనంలో ఆయన బడికి వెళ్లే వయసులో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు స్కూల్ అడ్మిషన్ ఫామ్ లోని కులం అనే కాలంలో ఏమని రాశారో తెలుసా? తమిళన్, అవును, కేవలం తమిళుడు అని మాత్రమే రాశారు. కులాల కంపు కొడుతున్న ఈ సమాజంలో ఒక తండ్రి తన కొడుక్కి ఇచ్చిన అత్యంత అద్భుతమైన కులరహిత గుర్తింపు అది. ఒక మనిషిగా బతకడం నేర్పించిన సంస్కారం అది. అలాంటి ప్రగతిశీల కుటుంబం నుంచి వచ్చిన నాయకుడికి, కుల నిర్మూలన కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రికి మనం మళ్ళీ కులం ఆపదించాలని చూడటం, ఇంటర్నెట్ లో ఆయన మూలలను తవ్వాలని చూడటం మన మూర్ఖత్వం, మన అజ్ఞానం కాదా? మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే మాటలు ఇక్కడ ఒకసారి లోతుగా గుర్తు చేసుకోవాలి. విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుంది, జ్ఞానం లేకపోతే నీతి నశిస్తుంది, నీతి లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది, అభివృద్ధి లేకపోతే సమాజం పతనమవుతుంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ రోజు మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ప్రపంచాన్ని అరచేతిలో చూపే ఇంటర్నెట్ ఉంది. అంటే మనం అక్షరాస్యులమయ్యాం. కానీ మనలో జ్ఞానం ఉందా? ఆ జ్ఞానాన్ని వదిలేసి ఒక అద్భుతమైన నాయకుడి ప్రయాణం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి ఆయన కులం కోసం గుగ్గుల్లో వెతకడం మన నైతిక పతనానికి నిదర్శనం కాదా? మన చేతిలోని ఆధునిక పరిజ్ఞానాన్ని మనలోని ప్రాచీన అనగారిక ఆలోచనలకు వాడుకోవటం ఎంత సిగ్గుచేటు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కులం గురించి చెప్పిన మాటలు ఈ రోజు ఈ సందర్భంలో మన చెంప చెలుమనిపిస్తాయి. మీరు ఏ దిశలో ప్రయాణించినా కులం అనే రాక్షసుడు మీకు ఎదురవుతాడు. ఈ రాక్షసుడిని చంపనంత వరకు మీరు ఎటువంటి రాజకీయ సంస్కరణలు సాధించలేరు, ఎటువంటి ఆర్థిక సంస్కరణలు సాధించలేరు అని ఆయన ఎలుగెత్తి చాటారు. దళపతి విజయ్ తన జీవితంలో ఆ కులం అనే రాక్షసుడిని ఏనాడో పాతరేశాడు కాబట్టే, ఆయన తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా కుల రహిత మనిషిగా పెరిగారు కాబట్టే ఈ రోజు ఒక రాష్ట్రాన్ని, కోట్లాది ప్రజల భవిష్యత్తును శాసించే అత్యున్నత స్థాయికి ఎదిగారు. కానీ మనం మాత్రం ఆ కులం అనే రాక్షసుడిని రోజు గూగుల్ సెర్చ్ల రూపంలో బతికిస్తూనే ఉన్నాం. మన మెదళ్లలో ఆ రాక్షసుడికి గుడి కట్టి పూజిస్తూనే ఉన్నాం. మానవ మనుగడకు అంతిమ లక్ష్యం జ్ఞాన సముపార్జన, మనస్సును ఉదాంతంగా తీర్చిదిద్దుకోవడం మాత్రమే కావాలని బిఆర్ అంబేద్కర్ ఆనాడే నొక్కి చెప్పారు. కానీ మనం జ్ఞానాన్ని వదిలేసి కుల సముపార్జన కోసం, కుల అహంకారం కోసం ఆరాట పడుతున్నాం. ఏ నాయకుడికైనా గుడ్డిగా వ్యక్తిగత ఆరాధన చేయడం దేశానికి ప్రమాదకరమని అంబేద్కర్ గారు హెచ్చరించారు. ఇప్పుడు విజయ్ ని ఒక కులానికి ప్రతినిధిగా చేసి ఆరాధించాలని చూడటం ఆ ప్రమాదకరమైన జాబితాలోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.